నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ లో మనం చూసుకుంటే గత 2 రోజుల నుంచి వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలో కువైట్ లో ఉన్న ఇటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటికి రాకపోవడం మంచిదని చెప్పేసి కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అలాగే కువైట్ లో ఈ రోజు శుక్రవారం మరియు రేపు శనివారం ఉదయం వరకు వర్షాలు కొనసాగుతాయని చెప్పేసి, శనివారం మధ్యాహ్నం నుంచి వాతావరణం కొద్దిగా మెరుగుపడుతుందని చెప్పేసి వాతావరణ శాఖ ప్రకటించింది. అలాగే కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి డాక్టర్ అబ్దుల్లా ఆల్ సనాత్ గారు కువైట్ లోని కొంతమంది ప్రజలను హెచ్చరించారు. కువైట్ లో ప్రస్తుతం వర్షపు వాతావరణం ఉందని చెప్పేసి, శ్వాస సంబంధిత లక్షణాలు తీవ్రతరం చేసే వర్షం వల్ల గాలులు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క గాలుల వల్ల కూడా వీళ్ళు ప్రభావితమవుతారని చెప్పి ఆయన వెల్లడించారు. కాబట్టి కువైట్ లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడేవారు, మీ యొక్క ఇల్లు మరియు అలాగే మీరు వాహనాలలో ప్రయాణిస్తూ ఉంటే మీ యొక్క వాహన అద్దాలు మూసివేయాలని చెప్పి ఆయన సూచించడం జరిగింది. ముఖ్యంగా ఉబ్బసం మరియు అలర్జీ రోగులు బయటికి వెళ్లవద్దని చెప్పేసి, ఇన్హేలర్లు తీసుకువెళ్లాలి అని చెప్పేసి, అలాగే నివారణ చర్యలు పాటించాలని చెప్పి ఆయన పిలుపునిచ్చారు. కువైట్ లో ప్రస్తుతం వాతావరణ మార్పులు ఉన్నాయని చెప్పేసి, అవి అందంగా ఉన్నప్పటికీ జాగ్రత్త మరియు సంరక్షణ అవసరమని చెప్పేసి, ముఖ్యంగా శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడే రోగులు, వృద్ధులు మరియు పిల్లలు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి, చలిగాలికి ఎవరూ తిరగవద్దు, ముఖ్యంగా శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ఉన్నవారు, అలర్జీ ఉన్నవారు, ఉబ్బసం ఉన్నవారు, ఆస్తమా ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి సూచించడం జరిగింది. ఎందుకంటే గాని వాతావరణంలో మార్పుల కారణంగా వీరిపైన ఎక్కువగా ప్రభావం ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఆయన తెలపడం జరిగింది. మరి కువైట్ లో ఉన్న మన భారతీయులు మరియు కువైటీ ప్రజలు, ప్రవాసులు ఎవరైతే ఉన్నారో అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.